God's people will have their royalty. అవసరమైతే లేకుండానైనా చచ్చిపోతారు, కానీ మనుషులకి ఎప్పటికీ చూపించుకోరు. మనుషులకి ఎప్పటికీ నా దేవుడు చూడాలంతే, నా దేవుడు దాన్ని చూడాలి, నాకు లేవని దేవుడు గ్రహించాలి, మనుషులు కాదు. నా దేవుడు నాకు నేర్పించింది అది. మొన్న కూడా నాకు రిమైండ్ అయింది అది. ఎందుకో ఎవరో ఎక్కడో రిమైండ్ చేశాను ఆ మాట. నేను నా ప్రారంభ దినాల్లో రక్షించబడి బాప్తిసం పొంది సేవకు వచ్చినప్పుడు నాకు కల వచ్చింది. ఒక గట్టు మీద కూర్చొని ఉన్నాను, విశ్వాసులు ఒక 20 మంది పొలంలో కూర్చొని ఉన్నారు. ఏం వాక్యం చెప్దామా అని ఇలా బైబిల్ తిరగేస్తున్నాను. అందులోంచి ఒక ఆమె లేచింది, మనుషులను ఆశ్రయించుట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులు నమ్ముట కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు అనే మాట మీద పాస్టర్ గారు ఈరోజు మనతో మాట్లాడతారు అంది. నాకు మెలకు వచ్చిన తర్వాత అప్పుడు ఆలోచించాను, ఓకే ప్రభువా, నేను మనుషులను ఆశ్రయించకూడదని నిన్నే ఆశ్రయించాలని నాతో మాట్లాడుతున్నావు. ఐ రిసీవ్ దిస్. ఈ రోజు వరకు నా ఫౌండేషన్ అదే. ఈ రోజు వరకు నా ఫౌండేషన్ అదే. నా దేవుని వైపు నేను చూచినంత కాలం నా దేవుడు నాకు ఏది తక్కువ చెయ్యడు. అది ఆయన లక్షణం. డబ్బు కోసం కక్కుర్తి పడ్డం, అవసరాల కోసం కక్కుర్తి పడ్డం, ఎవరికో చెప్పుకోవటం, ఏదో చేయటం, ఇండైరెక్ట్గా చెప్పడం. నా మై గాడ్ ఈజ్ దేర్. హల్లెలూయా. రోషం చెప్పండి ఏమిటి? స్పిరిచువల్ ఆ రోషం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను, చెక్ యువర్ సెల్ఫ్. మీరు కత్తి పట్టుకున్నోళ్ళుగా కాదు, సాతానికి మీరు ఎట్లా కనపడాలి? ఒక సూసైడ్ బాంబర్ లాగా కనపడాలి. మీరు సూసైడ్ బాంబర్ ఎవడు అనేది చూసినోడు కళ్ళకి తెలియదు, కానీ స్పిరిచువల్ కళ్ళకి లోనే ఉన్నాయో మొత్తం కనబడిపోతాయి. కాబట్టి చెప్పండి, మీలో నూతన స్వభావం దేవుడు మీకు ఇచ్చాడా? లేకపోతే ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి, అయ్యా గివ్ మీ దట్ హార్ట్, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ మైండ్, ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఎక్స్పీరియన్స్, ఐ వాంట్ టు లివ్ విత్ ఇట్. నా మనసులో నీ వాక్యాన్ని, నా హృదయంలో నీ ధర్మ విధిని రాసేయి ప్రభువా అని ప్రభువుని మనస్ఫూర్తిగా అడగండి. దేవుని కార్యాన్ని దేవుడు జరిగించునుగాక.